హాయ్ ఎవ్రీవన్. ఇది వచ్చేసి మా బాబు కోసం నేను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్. అండ్ దిస్ ఈజ్ నో సాల్ట్, నో ఆయిల్, నో షుగర్ అనమాట. వితౌట్ ఎనీ మనం ఏం యాడ్ చేయకుండా న్యాచురల్ ఫుడ్ అనమాట. అండ్ బాయిల్ చేసిన ఫుడ్. ఇందులో వచ్చేసి నేను రైస్, ఇంకా క్యారెట్ and sweet potato, little bit of sweet potato, and పాలకూర అండ్ ఒక లీఫ్ పుదీనా వేసాను. అండ్ కొంచెం పెసరపప్పు వేసాను. దట్టు పొట్టు ఉన్న పెసరపప్పే వేసాను. మొత్తం ఫైన్గా ఉడికించి నేను స్పూన్ తోటే మ్యాష్ చేసిస్తాను అనమాట. సో ఇది పెడతాను మా కిడ్కి. అంటే తనకి ఎట్లాగైనా కొంచెం టేస్టీగా ప్రిపేర్ చేసి పెడతాను. టేస్ట్ లేకపోతే అసలు మా బాబు అసలు తినడండి. అండ్ ఇది కొంచెం పలసగా చేస్తాను అనమాట. ఇప్పుడే ప్రిపేర్ చేశాను కాబట్టి వీడియో తీద్దామని నాకు అనిపించి తీశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బేబీకి సపరేట్గా మనం వాటర్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ మనం తీసుకునే వాటర్ బేబీకి 1 year ఓల్డ్ బేబీకి అసలు ఇక్కడ అలో చేయరనమాట. డాక్టర్స్ అసలు ఒప్పుకోరు. సో మా బాబు కోసం వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన వాటరే నేను తీసుకుంటున్నాను అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసిన, మనం మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాం, బేబీకి ఏది ప్రిపేర్ చేసినా వాళ్ళు చెప్పిన వాటరే మనం యూజ్ చేయాలన్నమాట. ఆ వాటర్ కాకుండా వేరేవి యూజ్ చేయొద్దు ఇక్కడ స్ట్రిక్ట్లీ. అండ్ వితౌట్ సాల్ట్ అనమాట. ఫర్ షూర్ 1 year వరకు సాల్ట్ యూజ్ చేయొద్దు. మా బేబీ వచ్చి 9 months ఓల్డ్ అనమాట. ఇప్పుడు 10th రన్నింగ్. సో ఆల్మోస్ట్ నేను 6th month ఎండ్ నుంచి నేను ఫుడ్ అనేది తనకి ఇవ్వడం అలవాటు చేశాను. అండ్ నౌ మై బేబీ ఈజ్ ఈటింగ్ ఫుడ్. మిల్క్ కూడా ఇస్తాను నేను. ఇది కలిపి ఇస్తాను అనమాట. సో దట్ హీ కెన్ బ్యాలెన్స్ బోత్. సో కొంచెం మనం మిల్క్ తక్కువ చేసి ఇది కూడా ఇవ్వచ్చు. అండ్ మిల్క్ అంటే మన మదర్ ఇచ్చే మిల్క్ నువ్వు ఎప్పటి వరకైనా ఇవ్వచ్చు. అది ఆపాలి ఇవ్వద్దు అని అయితే ఇక్కడ ఏం చెప్పరు. దే వోంట్ సజెస్ట్ అనమాట. యూ కెన్ గివ్ ఎనీ టైమ్.